మీద కఠినంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అల్లూరు జిల్లా ముంచింగిపుట్టు మండలంలో భారీ స్థాయిలో గంజాయి పట్టుబడింది. ఎస్పీ అమిత్ బర్ధర్ ఆదేశాల మేరకు ఎస్ఐ రామకృష్ణ సిబ్బందితో వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఒడిశా నుంచి వస్తున్న బొలెరోను తనిఖీ చేయగా 734 కేజీల గంజాయి లభ్యమైంది. ఈ ఘటనలో మొత్తం 7గురిని అరెస్ట్ చేశారు. వీరిలో 3 ఏపీకి చెందినవారు కాగా మరో 4 ఢిల్లీకి చెందినవారిగా గుర్తించామని పోలీసులు తెలిపారు. మన ప్రభుత్వం పెట్టిన స్ట్రాటజీ ప్రకారంగా వెళ్తే ఒక్కరు కూడా కల్టివేషన్స్లో ఎప్పుడు ఇన్వాల్వ్ రావట్లేదు. వచ్చిన వాళ్ళపైన వాళ్ళ అవగాహన ఉన్న మనకి ఏమేమి చర్యలు జరుగుతున్నాయి. రెండవది సబ్జెక్ట్ ఎప్పుడు వాళ్ళు ఏఎస్ఆర్ జిల్లా నుండి ఇంత తొందరగా బయటికి వెళ్ళిపోతే అదే ఆలోచిస్తున్నారు వాళ్ళు. సో మల్కాన్గిరి నుండి వచ్చి మళ్ళా కోరాపుట్ వైపు పోతున్నారు. సో ఈ క్రమంలో రీసెంట్ టైంలో మనకి ప్రభుత్వం ఇచ్చిన మ్యాండేట్ ప్రకారంగా మనకి ఇంకా కొన్ని గ్యాంగ్స్ని కూడా బస్ట్ చేయడం జరిగిన దాంట్లో ఢిల్లీ నుండి ఆపరేట్ అవుతుని ఒకటి క్రిమినల్ గ్యాంగ్ని మొత్తంని అందరినీ అరెస్ట్ చేసి వాళ్ళని జైల్లో పంపడం జరిగింది. దాంట్లో గొప్ప విషయం అది ఈ పర్టికులర్ పెద్దబాయిలు క్రైమ్ నంబర్ 52/24లో మనకి 130 కేజీస్ గాంజాయి వాళ్ళు ఏమోతో వాళ్ళది ఏమైనా వెహికల్ని ఫస్ట్ హైర్ చేసి దీంట్లో వెళ్తూనే ఉంటున్నారు. సో ఈ పర్టికులర్ కేసులో కింగ్ పిన్ ఏమైనా ఉన్నాయి వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దీని తర్వాత వాళ్ళ ప్రాపర్టీస్ని కూడా ఐడెంటిఫై చేసి దీనిపైన చట్ట ప్రకారం ఏమేమి చర్యలు చేయాలి అది కూడా జరుగుతుంది. కొన్ని రోజుల్లో అది కూడా మనకి కంపిటెంట్ అథారిటీ నుండి ఆర్డర్స్ వచ్చిన తర్వాత అది కూడా మనకి ఫస్ట్ టైం ఏఎస్ఆర్ జిల్లాలో ఎట్లాగా చూసిన వాళ్ళపైన. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం